అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ముఖ్యంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న వాళ్లకి ఇది చాలా ఉపయోగపడుతోంది. భారతదేశ రక్షణ రంగంలో జరుగుతున్న తాజా పరిణామాలేంటి, వాటి వెనకున్న వ్యూహాలేంటి, వీటన్నింటినీ లోతుగా విశ్లేషిద్దాం. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా సాగుతుందంటే, ముందుగా మన క్షిపణి కార్యక్రమానికి పునాది అయిన ఐజీఎండీపీ గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత క్షిపణి టెక్నాలజీ వెనుకున్న సైన్స్ ఏంటో చూద్దాం. మన దగ్గర ప్రస్తుతం ఏమేం ఆయుధాలున్నాయి, మన గగనతల రక్షణ వ్యవస్థ ఎలా పనిచేస్తోంది, ఇంకా భవిష్యత్తులో మన రక్షణ రంగం ఎలా ఉండబోతోంది, వీటన్నిటినీ ఒక్కొక్కటిగా చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, మొదలుపెట్టేద్దాం. అంతా మొదలైంది 1983లో. క్షిపణి టెక్నాలజీలో మన కాళ్లమీద మనం నిలబడాలనే ఒక పెద్ద కల. ఆ కలతోనే మన కథ మొదలవుతుంది. అదే భారతదేశ వ్యూహాత్మక స్వాతంత్ర్యానికి బీజం వేసింది. ఇక్కడ చూస్తే 1983లో మొదలైన ఈ కార్యక్రమం పేరు ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, షార్ట్గా ఐజీఎండీపీ. దీని వెనుకున్న అసలైన శక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. దాదాపు 3 దశాబ్దాల పాటు సాగిందీ ప్రయాణం. మధ్యలో అగ్నిక్షిపణిని ఒక ప్రత్యేక ప్రాజెక్టుగా మార్చారు. దాని ప్రాముఖ్యత అలాంటిది. చివరికి 2012లో నిర్దేశించుకున్న లక్ష్యాలన్నీ సాధించాక ఈ ప్రోగ్రాంను విజయవంతంగా పూర్తి చేసినట్టు ప్రకటించారు. సరే, ఐజీఎండీపీలో భాగంగా ఏమేం క్షిపణులను తయారు చేశారో గుర్తుపెట్టుకోవడానికి ఒక సింపుల్ టెక్నిక్ ఉంది. అదే పట్నా. చూడండి, పి అంటే పృథ్వీ, ఇది భూమిమీద నుంచి భూమిమీదకి ప్రయోగించేది. ఏ అంటే అగ్ని, ఇది కూడా సర్ఫేస్ టు సర్ఫేస్ బాలిస్టిక్ మిసైల్. టీ అంటే త్రిశూల్, గగనతల రక్షణ కోసం. ఎన్ అంటే నాగ్, దీన్ని యాంటీ ట్యాంక్ మిసైల్ అంటారు. అంటే ఫైర్ అండ్ ఫర్గెట్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఇక ఆఖరి ఏ ఆకాష్, ఇది కూడా గగనతల రక్షణ వ్యవస్థే. చూసారా ఎంత సింపుల్? ఓకే, క్షిపణుల పేర్లైతే తెలుసుకున్నాం. కానీ అసలు ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది, వీటన్నింటి వెనుకున్న సైన్స్ ఏంటి, ఇది అర్థం చేసుకుంటేనే మనకు పూర్తి క్లారిటీ వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ టెక్నాలజీ బేసిక్స్లోకి వెళ్దాం. ముఖ్యంగా మనం 2 రకాల క్షిపణుల గురించి మాట్లాడుకోవాలి, బాలిస్టిక్ మరియు క్రూయిజ్. రెండింటికి చాలా తేడా ఉంది. చూడండి, బాలిస్టిక్ మిసైల్ అంటే దాని ఒక్కసారి రాకెట్ సాయంతో పైకి పంపిస్తారు. ఆ తర్వాత అది గురుత్వాకర్షణ శక్తితో ఒక పారాబాలిక్ మార్గంలో, అంటే ఒక పెద్ద ఆర్క్ లాగా ప్రయాణించి టార్గెట్ను తాకుతుంది. చాలా ఎత్తుకు వెళ్తుంది కాబట్టి దీన్ని గుర్తించడం కొంచెం సులభం. అదే క్రూయిజ్ మిసైల్ అలా కాదు, అదొక చిన్న విమానం లాంటిది. భూమికి చాలా దగ్గరగా వాతావరణంలోనే ఎగురుతుంది. అందుకే దీన్ని రాడార్లు పట్టుకోవడం చాలా కష్టం. ఇప్పుడు ఇంజిన్ల విషయానికి వస్తే ర్యామ్జెట్, స్క్రామ్జెట్ అనేవి చాలా ఇంపార్టెంట్. ర్యామ్జెట్ ఇంజిన్లో ఏం జరుగుతుందంటే, బయటి నుంచి వేగంగా వచ్చే గాలిని ఇంజిన్ లోపల కొంచెం నెమ్మదిగా చేసి, అంటే సబ్సానిక్ స్పీడ్కి తగ్గించి, అప్పుడు ఇంధనంతో కలుపుతారు. ఇది మ్యాక్ 3 నుంచి 6 వేగం వరకు పనిచేస్తుంది. కానీ స్క్రామ్జెట్, ఇది నెక్స్ట్ లెవెల్ టెక్నాలజీ. ఇక్కడ గాలిని స్లో చెయ్యరు. సూపర్సానిక్ వేగంతో వస్తున్న గాలిలోనే ఇంధనాన్ని మండించాలి. అందుకే దీని పేరు సూపర్సానిక్ కంబషన్ ర్యామ్జెట్. దీనివల్ల మ్యాక్ 6 దాటి హైపర్సానిక్ స్పీడ్స్ అందుకోవచ్చు. కానీ అది ఎంత కష్టమో ఊహించుకోండి. ఆ కష్టాన్ని చెప్పడానికే ఈ పోలిక. ఒక పెద్ద తుఫానులో అగ్గిపుల్ల వెలిగించి దాన్ని ఆరిపోకుండా కాపాడేయటం ఎంత కష్టమో, స్క్రామ్జెట్ ఇంజిన్లో మంటను నిలపడం కూడా అంతే కష్టం. ఈ ఒక్క వాక్యం చాలు ఆ టెక్నాలజీలోని ఛాలెంజ్ను అర్థం చేసుకోవడానికి. అయితే అంత కష్టమైన టెక్నాలజీని మనం సాధించామా? ఎస్! మన ఇస్రో ఒక టెస్ట్ ఫ్లైట్లో స్క్రామ్జెట్ ఇంజిన్ను విజయవంతంగా పరీక్షించింది. ఆ టెస్ట్ జరిగింది కేవలం 5 సెకండ్లే అయినా, ఆ 5 సెకండ్లలో మనం మాక్ 6 స్పీడ్ని అందుకున్నాం. ఇది చిన్న విషయం కాదు. భవిష్యత్తు హైపర్సానిక్ టెక్నాలజీకి ఇదొక బలమైన పునాది. సరే, టెక్నాలజీ బేసిక్స్ చూశాం కదా. ఇప్పుడు ఈ టెక్నాలజీని ఉపయోగించి మనం అభివృద్ధి చేసిన ఆధునిక క్షిపణి వ్యవస్థలు ఏంటో చూద్దాం. ఇవి మన ప్రస్తుత వ్యూహాత్మక బలంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. మన ఆధునిక ఆయుధాగారంలో కొన్ని కీలకమైనవి చూద్దాం. ముందుగా అగ్ని-5. ఇది ఒక ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్. 5,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించగలదు. దీని ప్రత్యేకత ఏంటంటే ఎంఆర్వీ టెక్నాలజీ, అంటే ఒకే క్షిపణితో వేర్వేలు టార్గెట్లను కొట్టొచ్చు. తర్వాత అగ్ని-ప్రైమ్. ఇది తేలికైనది, వేగంగా ప్రయోగించడానికి వీలుగా ఉంటుంది. ఇక ప్రళయ్, ఇది మామూలు బాలిస్టిక్ మిసైల్ కాదు, గాల్లోనే తన దిశను మార్చుకోగలదు. బ్రహ్మోస్ గురించి అందరికీ తెలిసిందే.
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్. ఇంకా అస్త్ర మార్క్ 3 ఇది 350 కిలోమీటర్ల దూరంలోని శత్రు విమానాలను గాల్లోనే కూల్చేయగలదు. ఇందాక అగ్నిప్రైమ్ని క్యానిస్టర్ లాంచ్డ్ మిసైల్ అన్నాం కదా, అసలు క్యానిస్ట్రైజేషన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే క్షిపణిని ఒక పెద్ద సీల్ చేసిన ట్యూబ్లో భద్రంగా ఉంచుతారు. దీనివల్ల చాలా లాభాలున్నాయి. 1 క్షిపణి జీవితకాలం పెరుగుతుంది. 2 ప్రయోగానికి ఎక్కువ సమయం పట్టదు. అవసరమైనప్పుడు వెంటనే తీసి ఎక్కడ్నించైనా ప్రయోగించవచ్చు. దీన్నే ప్లగ్ అండ్ ప్లే లాంటి టెక్నాలజీ అని చెప్పొచ్చు. ఇక మన సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీకి వెన్నెముకలాంటివి సబ్మెరైన్ల నుంచి ప్రయోగించే క్షిపణులు. వీటికి కే ఫ్యామిలీ అని పేరు పెట్టారు. ఈ కే అక్షరం ఎవరిదో కాదు, మన మిస్సైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి గౌరవార్థం పెట్టారు. మన అణు సామర్థ్యానికి భరోసా ఇచ్చేది ఈ క్షిపణులే. సరే, మన దగ్గర దాడి చేయడానికి శక్తివంతమైన క్షిపణులున్నాయి. కాని శత్రువులు మనపై దాడి చేస్తే దాన్ని ఎదుర్కోడానికి కూడా అంతే బలమైన రక్షణ వ్యవస్థ కావాలి కదా. సో ఇప్పుడు మన ఎయిర్ డిఫెన్స్ షీల్డ్ గురించి, అంటే మన గగనతల రక్షణ కవచం గురించి తెలుసుకుందాం. మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఒక ఉల్లిపాయ పొరల్లా పనిచేస్తుంది. అంటే మల్టీ లేయర్డ్ డిఫెన్స్. లోపలి లేయర్లో అంటే చాలా దగ్గరగా వచ్చే డ్రోన్లు, చిన్నపాటి ముప్పులను ఎదుర్కోవడానికి యాంటీ డ్రోన్ సిస్టమ్స్ ఉంటాయి. ఆ తర్వాత షార్ట్ అండ్ మీడియం రేంజ్, ఇక్కడ ఆకాష్ ఎన్జీ, బరాక్ 8 లాంటివి పనిచేస్తాయి. ఇక ఆఖరి పొర లాంగ్ రేంజ్, చాలా దూరం నుంచి ఎక్కువ ఎత్తులో వచ్చే బ్యాలిస్టిక్ మిసైల్స్ లాంటి వాటిని ఎదుర్కోవడానికి S-400, ఇంకా మనం స్వదేశీగా తయారు చేస్తున్న ప్రాజెక్ట్ కుషా లాంటివి ఉంటాయి. ఈ విధంగా ఏ వైపు నుంచి ముప్పు వచ్చినా దాన్ని ఏదో ఒక లేయర్లో అడ్డుకోవచ్చు. ఈ రక్షణ కవచం సమర్థవంతంగా పనిచేయాలంటే దానికి ఒక మెదడు కావాలి. అదే C4ISR ఇంటిగ్రేషన్. అంటే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఈ 3 దళాల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని ఒకదానితో ఒకటి అనుసంధానం చేస్తారు. ఆర్మీ వాడేది ఆకాష్ తీర్, ఎయిర్ ఫోర్స్ వాడేది ISCS, నేవీ వాడేది ట్రైగాన్. ఈ మూడింటిని కలిపి ఒకే స్క్రీన్పై మొత్తం గగనతలం యొక్క చిత్రాన్ని చూస్తారు. దీనివల్ల సమన్వయం పెరుగుతుంది, ఫ్రెండ్లీ ఫైర్ లాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ఇప్పటివరకు మన ప్రస్తుత సామర్థ్యాలు గురించి చూశాం. కానీ టెక్నాలజీ ఆగదు కదా. సో ఇక భవిష్యత్తులోకి తొంగిచూద్దాం. మన రక్షణ రంగం ముందున్న కొత్త సవాళ్లేంటి? రాబోయే తరంలో ఎలాంటి ఆయుధాలు, విమానాలు రాబోతున్నాయి? యుద్ధ విమానాల్లో జనరేషన్స్ ఉంటాయి. 4th జనరేషన్ విమానాలు MiG-29 లాంటివి. వాటి యుక్తి సామర్థ్యం ఎక్కువ. ఆ తర్వాత వచ్చింది 4.5 జనరేషన్, మన తేజాస్ MK-1A, రఫేల్ లాంటివి. వీటిలో ASA రాడార్ లాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంటుంది. ఇక 5th జనరేషన్ అంటే పూర్తి స్టెల్త్, అంటే శత్రువుల రాడార్లకు అస్సలు కనిపించవు. మనం ఇప్పుడు AMCA పేరుతో ఇలాంటి విమానాన్ని అభివృద్ధి చేస్తున్నాం. భవిష్యత్తులో రాబోయే 6th జనరేషన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ల సమన్వయం లాంటివి కీలకం కానున్నాయి. భవిష్యత్తు కోసం మనం చేపట్టిన కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులివి. AMCA మన 5వ తరం స్టెల్త్ ఫైటర్. దీన్ని టాటా, L&T లాంటి ప్రైవేట్ కంపెనీలతో కలిసి తయారు చేస్తున్నాం. తేజాస్ MK-1A ఇది మన తేలికపాటి యుద్ధ విమానానికి అప్గ్రేడెడ్ వర్షన్. ఇక ప్రాజెక్ట్ సుదర్శన చక్ర ఇది 2035 నాటికి మన వ్యూహాత్మక ఆస్తులన్నిటికీ ఒక పటిష్టమైన రక్షణ కవచం ఏర్పాటు చేసే ప్రణాళిక. అన్నింటికన్నా ఆసక్తికరమైనది సహస్ర శక్తి. ఇదొక లేజర్ ఆయుధం. బుల్లెట్లు, క్షిపణులు కాదు, ఏకంగా కాంతి వేగంతో టార్గెట్ను ధ్వంసం చేస్తుంది. ఇదొక గేమ్ చేంజర్. స్వావలంబన అంటున్నాం కదా, దానికి ఇదొక చక్కటి ఉదాహరణ. మన ప్రాజెక్ట్ 17A కింద నిర్మించిన స్టెల్త్ యుద్ధనౌక INS తరాగిరి. ఇందులో ఉపయోగించిన విడిభాగాలు, టెక్నాలజీలో ఏకంగా 75% మన దేశంలోనే తయారయ్యాయి. అంటే మనం మేక్ ఇన్ ఇండియాలో ఎంత ముందుకు వెళ్తున్నామో ఈ ఒక్క సంఖ్య చెప్తుంది. IGMDPతో మొదలైన ఆ కల ఇప్పుడు నిజమవుతోంది. చూశారు కదా, టెక్నాలజీ ఎంత వేగంగా మారుతోందో. ఒకప్పుడు దాడి వేరు, రక్షణ వేరు, కానీ ఇప్పుడు ఆ గీతలు చెరిగిపోతున్నాయి. హైపర్సానిక్ క్షిపణులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే డ్రోన్ల గుంపులు, అంతరిక్షంలోనే ఆయుధ వ్యవస్థలు, వీటన్నింటి మధ్య రాబోయే తరంలో వ్యూహాత్మక భద్రత స్వరూపం ఎలా ఉండబోతోంది? ఇదొక పెద్ద ప్రశ్న. దీని గురించి ఆలోచించాల్సిన అవసరం మనందరికీ ఉంది.